హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. ఈరోజు బ్లాగ్ ఇది. ఇంక పొద్దున్నే లేసేసి పాలు అయితే తీసుకున్నాను. పాలు కాక పెడుతున్నాను మా ఆయన కోసము. పొద్దున్నే పాలు వేయాలి కదా, అందుకోసం. చూడండి, మా చెట్లు అయితే పరింకాయ బాగా మాగిపోయింది. అది పీక్కొనేసి ఎంత కట్ చేసుకొనేసి పొద్దున్నే పరిగెడు తింటే మంచిది కదా అని చెప్పేసి పరింకాయ కట్ చేసిన తర్వాత పాలు రస్కులు అన్నీ ఇస్తా ఉన్నాను. ఫస్ట్ పరింకాయ తినేస్తారు, తర్వాత ఇంకా పాలును రస్కు అట్లు తింటారు. ఇంక లేదంటే పిల్లలు బయటకు పోతే రారు, అందుకోసమే అన్నీ ఒకేసారి ఇస్తాను. ఒకేసారి తినకూడదు కదా అనుకుంటారు. ఫస్ట్ పరంకాయ తినేస్తారు, తర్వాతే పాలును రస్కులు బ్రెడ్ అవి తింటారు వాళ్ళు. ఇంకా ముగ్గురికి ఒక్కొక్కసారి ఇచ్చేస్తా ఉన్నాను. మా అబ్బాయిలు ఇద్దరికి, తర్వాత మా ఆయనకి, అందరికీ కాగినాయి కదా, పొద్దున్నే అందరికీ ఇచ్చేస్తే తినేస్తారు. తర్వాత నా పని అయితే చేసుకొనొచ్చు. చూడండి, ఇంకా అందరికీ పొద్దున్నే ఇచ్చేసి పిల్లలు అయితే తాగేస్తున్నారు అప్పుడేను. ఇంకా ఇదైతే నేను నిన్న హాస్పిటల్కి పోయింటి కదా, అదైతే కషాయం ఇట్లా అంత చెక్క మధ్య ఉంది చూడండి, ఇది ఇచ్చినారు. ఇదైతే ఒక స్పూన్ వేసుకున్నాలా పొద్దున్నే పరిగెడుపున, సాయంత్రం భోజనానికి ముందే ఇది ఒక స్పూన్ వేసేసి, ఇది పెద్ద గ్లాస్ నీళ్ళు పోసేయాల. ఇట్లా గ్లాస్ ఉంటుంది కదా పెద్ద గ్లాసు, దీంతో అయితే నీళ్ళు పోసేస్తే ఈ హాఫ్ గ్లాస్ అయ్యేదాకా కూడా ఇది బాగా ఉడికిచ్చేసేయాల. అట్లా నేనైతే హాస్పిటల్లో పోవాలంటే ఇంగ్లీష్ మందుల కంటే నాకు భయం వేస్తుంది. ఇవే నాకు బాగా పట్టుకుంటాయి, ఆయుర్వేదిక్ ఇట్లా చేసుకుంటే. చూడండి, ఉడికిచ్చేసి బాగా దీంతో అయితే దీంట్లోకి ఏం వేయకూడదు, అట్లే తాగేసేయాలి. ఇదంతా శీతం కంట్లో అయినా ఎక్కువ తగ్గొస్తున్నా అట్లా అన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది. అదైతే తాగేసాను. ఇంకా నిన్న కొద్దిగా మన్నీట్లు అనపకాయలు ఉన్నాయి కదా, అనపగింజలు, అవైతే నానబెట్టినాను. కొన్ని పితుపప్పు చేయాలని చెప్పేసి తొందరగా ఒత్తేస్తాము. కూర్చొని అయితే ఒక చేతిలో అయితే, నిలబడుకొని అయితే రెండు చేతిలో ఒత్తవచ్చు అని చెప్పేసి నిలబడుకొని స్టవ్ దగ్గరే నేను రెండు చేతుల్లో అయితే ఒత్తేస్తాను, తొందరగా అవుతుందని. ఇంకెవరు ఒత్తిరు కదా. స్పీడ్గా అయితే ఒత్తేస్తూ ఉన్నాను. కూర్చొని అయితే చల్లగా ఉన్నాయి. ఇప్పుడు జలుబు చేసేసింది ఎక్కువ, అందుకైతే బండలు చల్లగా ఉన్నాయి కదా, అందుకోసం నిలబడుకొని ఇట్లా పితుకుపప్పు ఒత్తేస్తాను స్పీడ్గాన. నేనైతే ఎన్ని పితుకుపప్పు అయినా కూడా ఇట్లా రెండు చేతులతో కూడా ఒత్తేస్తూ ఉంటాను. బాగా కేజీ అయినా కూడా ఒత్తుకుంటా ఉంటాను. ఈరోజైతే నిలబడుకొని కొద్దిగానే ఉండేది కదా అని నిలబడుకొని అయితే ఒత్తేస్తాను. నాటివి ఇవి. ముందు రోజు కొద్దిగా చారు చేసేసి సప్పు నీళ్ళు గొజ్జు ఇవి ఇంకా కొద్దిగా ఉంటే అట్లే పెట్టేసి ఉంటే అవే చేసేస్తూ ఉన్నాం. ఇంకా వస్తూ ఉంటాయి కదా ఎప్పుడూను, తీసుకొనల్లా. మాకైతే ఈ పక్క అయితే అస్సలు రారు. చూడండి, కొన్ని అట్లా ఎవరో ఇచ్చింటే అవైతే తింటాము. ఇంక ఈ పాము చూడండి, మా ఆయన బిల్డింగ్ పనిచేస్తూ ఉండే దగ్గర అయితే చూడు ఇట్లయితే ఉన్నాయి. ఎవరైనా కానీ పనులకి వెళ్ళినప్పుడు చూసుకొని పారాడుకోండి. ఇట్లా ఇటుకల్లో అయితే చేరుకొని ఉంటాయి. జాగ్రత్తగా కూడా పని చేసుకునేతాడు, ఇటుకలు తీసుకునేతాడైనా ఏమిటికైనా కానీ ఇట్లా జాగ్రత్తగా చూసి చేతులు పెట్టండి. అట్లా పెట్టొద్దండి. బిల్డింగ్ దగ్గర ఎంతలా నాగుపాము చూస్తారు కదా, చాలా పెద్దగా ఉంది. చూడండి, వెళ్ళిపోతుంది అది. ఇంకా బెండకాయలు వచ్చింటే బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలు కొద్దిగా అట్లా ఊరికే ఫ్రై చేసుకుందామని చెప్పేసి చారు అయితే చేసుకొని, పిల్లలు అయితే చారు తినరు, ఊరికే ఫ్రై చేసేస్తే తింటారు. చారు అంటే బంకు ఉంటుంది, వద్దు అని చెప్తారు. ఇది ఫ్రై అయితే బాగుంటుంది తినేకి. అట్లా రైస్లోకి ఏదైనా చారులు అట్లా ఉంటే వాటిలోకి సైడ్కి వేసుకొని తినేకైతే బాగుంటాయి. అందుకోసం కొద్దిగా ఉప్పు కారం వేసేసి నేను ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. మసాలాలు ఏటివి వేయకూడదు వీళ్ళకి, మసాలా అట్లాంటివన్నీ వద్దు అని చెప్తూ ఉంటారు. కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి అదే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఘాటు రాకుండా సిమ్ని కూడా ఆన్ చేసుకున్నాను, లేదంటే ఘాటు చుట్టుకుపోతుంది. మా ఆయన అంతా పాపం పనుకోండారు కదా, ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొని అట్లా పనుకోంటాడు, తగ్గు వస్తుంది. ఇవైతే అయిపోయిండాయి. ఇంక చూడండి, ఫ్రీ కూడా అయిపోయింది. పొద్దున్నే లేసేది ఎంత పనులు అయితే ఉంటాయి. ఇంకా రోజు మా ఆయనకి ఒక గుడ్డు ఇస్తూ ఉండాల, అందుకోసము మా కోడైతే పెట్టిండే నాటి గుడ్డు ఉండే, అందుకే ఇస్తూ ఉన్నాను. ఇంకా గుడ్డ ఉడికిచ్చేసి వలసేసి తర్వాత ఫ్రై అయిపోయింది కదా, బెండకాయ ఫ్రై, తర్వాత పప్పు రైస్ అన్నీ ఎత్తుకుపోయి ఇచ్చేస్తాను, వేడివేడిగా తినేయనని చెప్పేసి మా ఆయనకి. ఈ తగ్గు వస్తే మనసులకు చంపేస్తుంది. ఎన్ని ఆయుర్వేదిక్లు ఎన్ని టిప్స్లు వాడినా కూడా అది అస్సలు తగ్గదు. ఎంత మనము ట్రై చేసినా కూడా తగ్గే టైంకి తగ్గుతుంది. మనుషులను అంతా కడిచేసి తగ్గిపోతుంది ఇది.
ఎంత తుగ్గొచ్చేస్తుంది భరించకేది శీతాకాలం ఒకటి కదా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది పనులు చేసేకి కూడా కాదు ఇంకా నేను మా ఆయన తినేసాము తర్వాత మా ఆయన చూసేకి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు చూడండి వాళ్ళ కోసమే ఈ కాయలన్నీ ఇక వీళ్ళంతా వచ్చినారు చూడండి వాళ్ళ ఆయన వీళ్ళు పిల్లలు అంతా వాళ్ళకి మగవాళ్ళకైతే వచ్చిండేళ్ళకి నేను తీసుకొని ఆడాను వీళ్ళకి మాత్రం ఇట్లా తీసుకుంటాను చూసారు కదా అక్కడ కూర్చున్నారు మా ఆయన వీళ్ళ ఆయన అందరూ సైట్లో ఇవి నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్